వెల్కమ్ టు TJ24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం 125వ డివిజన్ పరిధిలోని కైసర్ నగర్లో హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు మద్దెల సాయిబాబా ఆధ్వర్యంలో శ్రీ 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 అభయాంజనేయ స్వామి దేవస్థానం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడం, స్వామివారి ప్రసాదాలు తీసుకుని ప్రత్యేక పూజలు, అభిషేకం, హారతులు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 5,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కార్పొరేటర్ రావుల శేషగిరి పాల్గొని హనుమాన్ జయంతి సందర్భంగా బైక్ ర్యాలీ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆంజనేయ స్వామి ఆలయ వ్యవస్థాపకులు మద్దెల సాయిబాబా, కార్పొరేటర్ రావుల శేషగిరి, ఆలయ ప్రధాన అర్చకులు నందుస్వామి, డివిజన్ అధ్యక్షులు విజయరామిరెడ్డి, సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజు, కమలాకర్, శ్రీనివాస్ యాదవ్, శ్రీశైలం యాదవ్, వార్డు మెంబర్ అజయ్ గుప్తా, చిన్నబాబు, రాజు యాదవ్, గుబ్బల సురేష్, బాలకృష్ణ, లక్ష్మణ్ కచావ్, కమిటీ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. మొత్తం కుప్పేరుగా అయినా మళ్ళీ ఇక్కడ చేస్తూనే వస్తాను. మీరు తక్కున్నారు ఫోటో దిగిన తర్వాత ఇప్పుడు చెప్పినాను. సిద్ధ్యర్థం అభయాంజనేయ స్వామి దేవత ఆలయ పర్వదిన సమయేన అర్చన పూజాం కరిష్యే. అభయాంజనేయ స్వామి దేవత ధ్యానపూర్వకేన అభయాంజనేయ స్వామి భగవానాకి కేవల భక్తవీర హనుమానాకి కేవల రామ భక్తవీర హనుమాన్. దర్శనం చేసుకుని ఇట్లా వచ్చేసేయాలి, తీర్థం తీసుకుని వెళ్ళాలి. ఇట్లా
మనోరమే రామ లక్ష్మణ జానకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈరోజు ఇంత అత్యంత వైభవంగా మహావీర జయంతి అంటే హనుమాన్ జయంతి యొక్క కార్యక్రమాలు మనం ఇంత అత్యంత వైభవంగా ఇక్కడ నిర్వహించుకుంటున్నామంటే దానికి ఈ యొక్క సనాతన హిందూ ధర్మం ఎంతో ముందుండి ఈ యొక్క కార్యక్రమాలు జరిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క హనుమాన్ జయంతి కార్యక్రమాన్ని మనం అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నాం. మన కుత్బుల్లాపూర్ మండల్ మేడ్చల్ జిల్లాలోనే ఆంజనేయ స్వామి వారి యొక్క ఏకశిల విగ్రహం అత్యంత వైభవంగా, అదేవిధంగా చాలా అరుదైనటువంటి విగ్రహం. ఎందుకంటే ఈ రోజులలో ఆలయాలలో ఒక 3.5 ఫీట్లు 4.5 ఫీట్లు 5 ఫీట్ల విగ్రహాలను ఏర్పాటు చేసి మన శక్తి కొలది మనము దేవతార్చన చేస్తూ ఉన్నాం. అలాంటిది భక్తులందరికీ అందుబాటులో ఉండే విధంగా అత్యంత వైభవంగా ఆజానుభావుణ్ణి మన యొక్క మండపం దగ్గర ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క వేదిక జాదుల రామారం కైసర్నగర్ దగ్గర ఆంజనేయ స్వామి యొక్క అభయాంజనేయ స్వామిగా పేరుదిద్దుకొని పోయిన సంవత్సరం 2023లో ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేసిన తర్వాత ఒకటొకటి అంచెలంచెలుగా అత్యంత వైభవంగా మన ఆలయ చేరినటువంటి మధ్యల సభ గారు భక్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలతో అత్యంత వైభవంగా ఈ యొక్క ఆలయాన్ని రూపుదిద్దడం జరుగుతుంది. భక్తులందరూ మనందరి కోసము ఈ యొక్క ఆలయంలో ఎవరికైనా సరే కూర్చోవడానికి కూడా ఇబ్బంది కలగకుండా, నిలబడడానికి ఇబ్బంది కలగకుండా అందరికీ అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉండాలని చెప్పి ఈ యొక్క ఆలయం దగ్గర పూర్తి స్థాయిలో ఒక షెడ్ నిర్మాణం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ముందు భాగంలో మనకు అత్యంత వైభవంగా కూడా షెడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాబోయే రోజులలో కూడా ఈ యొక్క ఆంజనేయ స్వామి యొక్క ఆలయం దగ్గర భక్తుల పెరుగుతుంది. అదేవిధంగా స్వామివారి అనుగ్రహం వల్ల ఎల్లవేళలా మన సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి సాయిబాబా గారికి, అదేవిధంగా ఇక్కడ సేవలు చేసేటువంటి వాళ్ళందరికీ ఆ భక్తాంజనేయ అభయాంజనేయ స్వామి అనుగ్రహం వల్ల ఎల్లవేళలా ఆంజనేయ స్వామి చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ యొక్క అత్యంత వైభవ కార్యక్రమంలో మరికొద్ది సేపట్లో అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ ఈ యొక్క హనుమ జయంతి యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి దర్శనం చేసుకుని అన్నదాన తీర్థ ప్రసాదం స్వీకరించి అభయాంజనేయ స్వామి దగ్గర పొందవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. అందరికీ అన్ని శుభాకాంక్షలు. మన కైసర్నగర్ గ్రామస్తులకు అందరికీ విజ్ఞప్తి, హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ అన్నదానం చేస్తున్నాము. అందరూ జపకాలు తీసుకోవాలి. అలాగే మన భూమి మీద ఉన్న వాళ్ళందరినీ దేవుడు ఆశీర్వదించి అందరినీ చల్లగా చూడాలని, ఎవరికి కష్టం రాకుండా చూడాలని. జై శ్రీరామ్. అందరికీ అన్ని శుభాకాంక్షలు. మన కైసర్నగర్ గ్రామస్తులకు అందరికీ విజ్ఞప్తి, హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ అన్నదానం చేస్తున్నాము. అందరూ జపకాలు తీసుకోవాలి. అలాగే మన భూమి మీద ఉన్న వాళ్ళందరినీ దేవుడు ఆశీర్వదించి అందరినీ చల్లగా చూడాలని, ఎవరికి కష్టం రాకుండా చూడాలని. జై శ్రీరామ్. सब्सक्राइब చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.